అక్టోబర్ 31వ తారీఖున బంకించంద్ర రాసినటువంటి అమర గీతం వందే మాతరం దానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. 150 సంవత్సరాల క్రితం ఆయన రాసిన ఈ గీతము విప్లవకారుల్ని, దేశభక్తుల్ని ప్రేరేపించింది. వందే మాతరం ఒక యుద్ధ నినాదమైంది. ఆంగ్లేయుల్ని పారద్రోలడంలో మనకు అదొక ఆయుధము, సాధనముగా మారింది. తరువాత అది మన జాతీయ గీతంగా మారింది. అయితే 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో, కాలేజెస్లో పూర్తి వందే మాతరం పాడాలని చెప్పింది. ఎందుకంటే వందే మాతరం 5 చరణాలు ఉన్నటువంటి గీతము. దానిలో కేవలం మొదటి చరణం మాత్రమే పాడతాము. మిగతా చరణాల్ని ముస్లిం తుష్టీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కోసేసింది, వాటిని పాడడం లేదు. మొత్తము వందే మాతర గీతము రాష్ట్రమంతా పాడాలని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది.